ఆసమ్ ఆఫ్ ద డే. సూపర్. చెప్పండి ఏమనుకోవాలి, లంచ్ చేయాలి. సో టైం వచ్చేసి మనకి 10 అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు టైం టు వాష్. యాక్చువల్లీ ఈరోజు అంబేద్కర్ జయంతి. మార్నింగే 8:30 అలా చేసా. టిఫిన్ కూడా కంప్లీట్ చేసా. నేను టిఫిన్ చేసింది కూడా నేనే, సేమే ఒప్ప. ఏ రోజైతే డే ఆఫ్ ద డైరీ ఉంటుందో ఆ రోజు పక్క నాదే ఉంటుంది కుకింగ్. సో ప్రజెంట్గా మనం వాటిలో వాష్ చేస్తున్నాం. ఇట్లా వాళ్ళ కష్టాలు. బ్యాచిలర్స్ కొంప. మనమే ఉతుక్కోవాలి బట్టలు, ఉతుక్కొని మనమే ఆరేసుకోవాలి బట్టలు. ఇట్లా నేను చేస్తా. పెరిపేటలు 2 కావాలి. ఓకే, బిర్యానీ లిస్ట్ రెడీ. బిర్యానీ లిస్ట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. మంచిగా లేదు దీని వీడియో పెడతా. మంచిగా లేదు దీని వీడియో పెడతా. నీకు అర్థమవుతుంది ఇక చాలు. నీకు నువ్వే కాబట్టి తెచ్చింది, నీకు అర్థమైతే చాలు. చెప్పిగా బిర్యానీ లిస్ట్ అనమాట. చికెన్, లెమన్స్. సో చికెన్ తెస్తానా? చికెన్ చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. ఓకే, షల్ వి స్టార్ట్? yes, our cooking. yeah, we'll start. యూట్యూబ్లో ఛాన్స్ ఇస్తారా అన్నప్పుడు నేను రాను, అవన్నీ నాకు సెట్ కావాలన్నా. అర్థమైందా? అదే ఇప్పుడు పోయి ఉంటే ఈ వాడికి యూట్యూబర్ బ్లాగర్ అవుతున్నాను. అదే మొత్తం మనం చేసే ఇంట్రోవర్ట్ వల్లనే మొత్తం ఇప్పటివరకు అసలు ఏం ముందుకు పోలే. అందుకే ఇప్పటికే స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరిగిపోతారు. అంతేగా బ్రో. ఎందుకు ఫాలోవర్స్ ప్రమోట్ చేస్తే పెరుగుతారా? మనం కూడా మంచి కంటెంట్ ఇస్తే ఎవరైనా చేయాలి. మరి ఇవ్వండి బ్రో. అందుకే ఇప్పుడు ఇంట్రోట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ కావాలి మనం. ఎంత ఏంటది, ఎంత ఒత్తిడి అయినా కూడా మనం భరించాలి. అంతే పోతూనే ఉన్నట్టు ఎవరికి తెలియడానికి. దిస్ ఈజ్ అవర్ బ్లాగ్. ఒక్కరి మళ్ళీ చెప్పు. చెప్పిగా అది తాళం లాగర్. సో యాక్చువల్గా మా కబోర్డ్లోకి పోయిందనమాట. ముందు వచ్చిన అన్ని తిండి సామాన్లు మీన్స్ స్నాక్స్ మొత్తం స్కాప్ ఇస్తున్నారు అందరిలో. సో అందుకే లాకర్ తీసుకురావడానికి వచ్చాం. పోతే మా వాళ్ళు ఉంది, పని పాట లేకుండా తిరుగుతున్నారు. హాయ్ గాయ్స్. అండి గాయ్స్, అన్నా మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనా? చేసుకో. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా గంట బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ బ్రో, సబ్స్క్రైబ్. సో ఇట్స్ టైమ్ టు డ్రింక్. బాగా పర్సేది బ్రో. నువ్వు బయటికి వెళ్ళు. ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి లైటింగ్ సరిపోవట్లేదు, మొత్తం కెమెరా మొత్తం బ్లర్ వస్తుంది. సో కొంచెం
లైట్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనేసి లైట్ తీసుకొచ్చా, ఫిట్ చేస్తున్నా. ఎందుకంటే అంత మంచి ఫోన్లో తీసినా కూడా బ్యాటరీ రాకపోతుందంటే దానికి కారణం లైటింగ్ కాబట్టి. సో వీ షుడ్ చేంజ్ లైటింగ్, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అట్లా వన్ లైన్ పెట్టేసుకుంటాం. బిర్యానీ కూడా గొడవ పడతారా? రావాలని కొడుకున్న వాడిని అందరు రావాలని చెప్పిన ముందు ఆయన రాలే చూడు ఎన్ని కట్ చేసాం. చూడండి, మనకి బిర్యానీ కావాల్సినవి ఆనియన్స్, టమాటా ఇవన్నీ సో మన వాళ్ళకి కొంచెం రైస్ పెట్టారు, బాస్మతి రైస్, ఇది చేసినారా. సో కొత్తిమీర ఇవన్నీ తెచ్చేసారు. నాలుగైతుందా? రప్పా చప్ప కొట్టి పడారా? కళ్ళు సూపర్ మార్కెట్. సో యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడే ప్రొజెక్టర్ వచ్చింది. ప్రొజెక్టర్ మొత్తం చేస్తున్నారు ఇక్కడ సెటప్. మినీ థియేటర్, సిగ్నల్ ప్రొజెక్ట్ సెటప్ చేస్తున్నారు. స్పీకర్ బయట ఉంది. ఇదిగో సో ఇది విండో అనమాట. విండో మొత్తం బ్రైట్నెస్ బయట నుంచి వెళ్తూ వస్తుంది అనేసి పెట్టేశాము. పైన కూడా పిల్లో పెట్టేశాము. దాని అంటే ఎట్లున్నా అనుకున్నాం. చూడు వీడియోది మొత్తం వీడియో తెచ్చుకోవాలి. నేను ఏమంటారు దీన్ని, గోంగూర, ఎర్ర గోంగూర గిల్లుతున్నా ఫ్రెండ్స్. దిస్ ఈస్ రెడ్ గోంగూర, మేము గిల్లుతున్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, చలి పెడతాను ఫ్రెండ్స్. ఎండకాలం వస్తుందండి బాబు. క్లిప్ తీసి వదిలేదు మొత్తం. ఎందుకు ఐస్ వేస్తావు? పని చేయాలి కదా. ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. మరి ఎప్పుడు ఎంజాయ్ చేసినది వేసుకోవాలి. అది కూడా 75% వరకే ఉడతాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో మన రైస్ గారు వేసుకుంటారు. దాంట్లో కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ ఇందులో కొంచెం పోసేసి నెక్స్ట్ మనకి కావాల్సిన బగారా ఐటమ్స్ అనమాట ఇందులో వేసేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, సాల్ట్, అంతే. మనకి కావాల్సిన బగారా సామాను ప్లస్ అంతేగా వేసేసి లైట్ ఉడకబెట్టేసుకోవాలి. హాయ్ గ్యాస్ చెప్పండి మరి. ఇప్పుడే ఎర్ర గోంగూర అయిపోయింది, మళ్ళీ పుదీనా గిల్లుతుంది. పుదీనా స్టార్ట్ వినయ్ కడుతున్నా. వినయ్ అన్న కావాల్సిన ఆనియన్స్ ఇది గోల్డ్ కలర్ వేయించుకోవాలి. మాత్రం ఆ బిర్యానీ రైస్ ఒక 75% ఉడికేసి మొత్తం వాటర్ మొత్తం తీసాను అనమాట. ఇలా క్యాండీస్ ఇక చూడు అన్న మాత్రం ఇక క్యాండీ మేము వేడిగా ఉన్నాం అనమాట ఇక్కడ. సో స్వీట్ పంచుకున్నాడు. క్యాండీస్ క్యాండీస్
అన్న గురించి చెప్పాలంటే యాక్చువల్గా మామూలుగా అనమాట. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇట్లుంటుంది ఇన్ మై బ్యాచ్. ఇక మన చూస్తే ఇక మామూలు కాదు ఇక అట్లా ఉంటుంది మనకు. చెప్పడం చేశారు ఎలా మేము నీకు ఇచ్చిన సంతోష్ స్టాండ్ ఇచ్చిన మంచిగా కలిపి మొత్తం కలిపి మేకింగ్ అన్న కొంచెం నాకు అది చూడు టేస్ట్ చూడు ఎట్లుందో. లోపల చాక్లెట్ ఉంది. ఏం కాదు నాకు టేస్ట్ చాక్లెట్ ఉందిరా నోట్లో అట్లా ఇప్పుడు లోపల చాక్లెట్ నువ్వేగా ఇచ్చింది చాక్లెట్. లోపల ఉంది అంటే ఏ లోపల ఏముంది టేస్ట్ చూడు ఉప్పు సాల్ట్ అవన్నీ సరిపోయినాయి చూడు ఒకసారి. ఇది పట్టుకో. నేను చూస్తా పట్టుకో. ఆగు నా చెయ్యి వస్తుంది. ఆగుదా ఇగో పట్టుకో ఒకసారి, నా చెయ్యి వస్తుంది. ఎనికి పట్టుకోవచ్చు. సో హైలైట్ జోక్ కాదు, సీరియస్ మ్యాటర్ చెప్తాను వినండి. నా జీవితంలో నేను బిర్యానీ చేసినా కానీ ఇది మాత్రం ఎప్పుడు నాకనే అనమాట. ఎందుకంటే నాకు చికెన్ అనేది పడదు. అది పచ్చి చికెన్ అంటే ముట్టుకొని కూడా పక్కన వద్దులే కడిగి చూస్తా. పొద్దున్న అయితే ఒక కోడిని అయితే వేసేసాను. చాలు అనేది మళ్ళీ రాదనమాట. చెప్పేటప్పుడు తీసుకోవాలి అంతే కదా. కొట్టు సరిపోద్దా కొంచెం అంటే టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత చూడండి ప్లస్ కష్టం ఇక్కడ బిర్యానీ చేస్తుంటే అది చూడు గిటార్ ఎట్లా కొడుతుంది చూడు. ఎట్లా ఇట్లా అయితే చెప్పు. ఆ మనిషికి ఏం చెప్పాలి మనం అసలు? ఏం చెప్పాలి అసలు. ఈ అనమాట చికెన్ రోస్ట్ చేస్తున్నాం. నాట్ ఫర్ రోస్ట్ మేనేజ్ చేసాంగా. కమ్ ఆన్ లెట్స్ కుక్. నెయ్యే కదా. మనం వాటర్ ఎందుకు పెట్టాలి చెప్తున్నా? వాటర్ ఎందుకు పెట్టాలి? ఇక్కడ తమ్ము కావాలి కదా. అసలు అయితే ఇక్కడ పిండి పెట్టాలి ఎయిర్ పోకుండా బయట. ఇది చూడు పంజీన్ రాయండి. ఇది అన్నమాట పని. సో మన కోసం వచ్చేసిన పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడి కాదు. ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఇంకోళ్ళు వచ్చేసి ఆకాశం, ఇంకోళ్ళు వచ్చేసి భూమి కింద వచ్చిందట. సో చూద్దాం ఇప్పుడు వాళ్ళ పాటలు విని మీరే ఒక చిన్న చైనా సాంగ్ పాడాలని నేను అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ అనమాట సింగర్ అవ్వాలని. ఇప్పటికీ నా కోరిక నెరవేరిపోతుంది. సాంగ్ విని ప్రేక్షకులందరూ ఆనందించి చప్పట్లతో ఒక మా వెనకలుగా కింద మా ఫోన్ పే నెంబర్ ఉంటుంది. అందరూ చదివాల్సిందిగా కోరుకుంటున్నాను. చెక్ 1 2 3 ఓకే.
బిర్యానీ ప్రిపేర్ చేశాడు. బిర్యానీ చికెన్ అనమాట. చికెన్ కిందలో ఉంది, కలిపితే కానీ కనిపించదు. ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు ఎంతో కొంత సాయం చేసుకుని బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇక్కడైతే చూడండి గైస్, మనకి గోంగూర చికెన్ బిర్యానీ అనమాట. ఫ్రెండ్స్ కోసం అందరి కోసం అని చెప్పి జాన్ భయ్య ప్రిపేర్ చేశాడు. బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాం. మీరు కూడా మాతో పాటు కలిసి తినండి. హాస్పిటల్ నేను తీసుకెళ్ళాలి. తినబోతున్నాం మేము ఇప్పుడు టేస్టీ ఫుడ్. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అనమాట. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ప్రస్తుతానికి ఏదో గోంగూర చికెన్ బిర్యానీ మేడ్ విత్ మేడ్ బై జాన్. సారీ, కష్టపడ్డాడు, దానికి ఫలితం చూసాం. కష్టానికి ఫలితం చాలా బాగుండాలి. అంటే రాజకుమారానికి అవును. ఇక్కడ మిరపకాయలు ఎందుకు వేసినట్టు? అందం. పట్టుకెళ్ళి కవర్లు వేసుకుని మళ్ళీ సాయంత్రం కూరలో పని చేస్తాయి. కొంచెం స్పైసీగా దమ్ బిర్యానీలోకి గోంగూర చికెన్ అనమాట. ముక్క అయితే చూసుకోండి కొంచెం ఎంత బాగా వచ్చిందో. నాకు లెగ్ పీస్ దమ్ బిర్యానీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. గోంగూర చికెన్ టేస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ జాన్. అంటే నీ వీడియో మేకింగ్ చాలా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, బయట వర్షం, లోపల బిర్యానీ విత్ చికెన్. అంతేగా చికెన్ పిజ్జా తెచ్చి పడేసినాయి గాయస్. చూడండి అంత పెద్ద ముక్క వేసారు నాకు. ఇలా అందరూ చిన్న చిన్న ముక్కలు వేసుకున్నారు. చిన్న ముక్క. హాయ్ గ్యాస్. గ్యాస్ ఇట్స్ టైమ్ టు డ్రింక్ థమ్స్ అప్. మామూలుగా మొత్తం బస్ మొత్తం కత్తితోనే ఆడుతున్నా రాజ్ కుమార్ అన్న. టైం వచ్చేది మనకి 6 అవుతుంది. ఇదేంది ప్రొజెక్టర్ కొన్నారు. ఆ ప్రొజెక్టర్ని సెట్ చేస్తాను ప్రో ఇక కర్రతో. వీడియో కాదు, వీడియో రికార్డింగ్. ప్రొజెక్టర్ మాత్రం సెట్ చేస్తారు కదా ఇప్పుడు. వినే మాత్రం చెప్పాలి, ఎప్పుడు చూసినా గేమే. ఆ గేమ్ కాదు, గేమ్ తీసేసింది, ఇప్పుడే తీసేసింది. కర్ర కట్ చేస్తున్నా. యాక్చువల్గా అయిపోయింది అనమాట ఇప్పుడే సింగింగ్. సారీ, జస్ట్ అట్లా ట్రయల్ అనమాట. సో మన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాం కదా. నెక్స్ట్ ఆపేసే. సో ప్రొజెక్టర్ అనమాట, చూడండి సినిమా పెడుతున్నారు. ధూమ్ ధామ్ లేచిపోవాలి ఇక. సినిమా థియేటర్, మినీ థియేటర్. ఇట్స్ టైమ్ టు వాచ్ మూవీ. టీవీ ఉండలేక ప్రొజెక్టర్ ఉండదు.